చదువుకునేటప్పుడు సోషల్ బుక్ల శిల్పాలు, శిల్పకళ, గుడులు, పురాతన గుడులు అవి అని చదువుకొని ఉన్నాము. అయితే మన సంగారెడ్డి జిల్లా లోపల సంగారెడ్డి పక్కనే సహాస్పేట పక్కన నందికంది అనే ఊరున్నది. అక్కడ ఒక మంచి పురాతనమైన శిల్పకళా సౌందర్యంతో విరాజిల్లుతున్న గుడి ఉన్నదని ఇప్పటివరకు నాకైతే తెలియలేదు. చాలామంది అంటుండగా విన్నా, కానీ డైరెక్ట్గా చూడడం మాత్రం ఇదే మొదటిసారి. లోపలికి వెళ్ళడానికి ద్వారం మీద అయితే తోరణం లాగుంది. ఆ తోరణం పైన దక్షిణామూర్తి స్వరూపం కూడా చెక్కబడి ఉన్నది చూడండి. ఇక ఆ గుడి ఆవరణ లోపల ఎంట్రన్స్ లోపల వెళ్ళగానే కుడి చేయి దిక్కు జంట నాగుల విగ్రహాలు ప్రతిష్ఠించబడి ఉన్నాయి. శివలింగాలు, జంట నాగుల ప్రతిష్టలు ఉన్నాయి. అక్కడ కూడా ఒక చిన్న స్తంభం అనేది ఉంది. ఇక దాని పక్కనే గర్భగుడికి కాస్త పక్కగా, అంటే ఎదురుగా కాకుండా కాస్త పక్కగా ధ్వజస్తంభం కూడా ఉంది. ఇది కూడా రాతితోనే చెక్కింది. ఇక దాని పక్కనే ఒక శిలాశాసనం ఉంది. ఈ శిలాశాసనము మరి ఏ భాషలో ఉందో, బ్రాహ్మీ లిపిలో ఉందో, మరి పాళీ భాషలో ఉందో ఏదో నాకైతే తెలియదు. కానీ ఈ గుడి ఎప్పుడు స్థాపించబడింది ఆ డీటెయిల్స్ దీనిపైన ఉండొచ్చు. ఇన్ని రోజుల నుంచి మరి పురాతత్వ శాఖ వాళ్ళు ఈ గుడిని ఎందుకు దీనిపైన దృష్టి పెట్టలేకపోయినరు? ఈ గుడి యొక్క శిల్ప నిర్మాణం ఎప్పుడు జరిగింది, గుడి చరిత్ర ఏంటిది, ఇక్కడ ఇంత అద్భుతంగా గుడి కట్టబడి ఉంది, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకు ఇప్పటిదాకా దీని మీద రీసెర్చ్ చేసిండ్రా చెయ్యలేదా? నేను కూడా తెలుసుకోవాలని అనుకుంటున్నా. తెలుసుకుందాం. ఈ గుడి నిర్మాణ శైలి చూస్తే మనము అక్కడ కొల్హాపూర్ కానీ, నాసిక్, త్రయంబకేశ్వర్ కానీ అక్కడ వెళ్ళినప్పుడు ఆ గుడి నిర్మాణాల శైలి ఇలాగే ఉంటుంది సేమ్. అంటే అక్కడి నుంచి శిల్పులను పిలిపించి ఇక్కడికి పిలిపించి గుడి కట్టించిండ్రా మరి ఏంటో మరి. అయితే ఆ గుడి ఆవరణ లోపల కొన్ని ధ్వంసమైన శిల్పాలు ఉన్నాయి. వాటిని అలాగే ఊరికే పడవేయకుండా ఏం చేసిండ్రంటే అక్కడ ఒక బేస్మెంట్ పెట్టి ఆ బేస్మెంట్ పైన ఆ శిల్పాలని అక్కడ ఉంచిండ్రనమాట. అంటే వచ్చిన వాళ్ళకి కనీసం తెలుస్తుంది కదా ఈ శిల్పాలు ఉండే అని. ఈ తోరణం చూడండి ఎంత బాగుంది. ఎవరి వల్ల ఇది ధ్వంసం అయిపోయిందో, కాలక్రమంలో మరి ప్రకృతి వైపరీత్యాల వల్ల ధ్వంసమైందా ఏమైందో కానీ అద్భుతమైన శిల్పాలు ఉన్నాయి ఇక్కడ. ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే అసలు అక్కడ మనం నమ్మలేనటువంటి శిల్పకళ అక్కడ ఉంది. నాగులు, ఆ రాళ్లపైన నాగులను చెక్కిన ఎట్లా ఉన్నాయి, ఇరిగిపోయింది. ఇది చూడండి ఒక చక్రం ఆకారంలో ఉంది. మరి ఇది ఎక్కడ ఉండేనో ఏమైందో దాన్ని అయితే మంచిగా బయట అయితే పెట్టిండ్రు. వాటిని అన్నిటిని చూడొచ్చు. ఇక లోపలికి వెళ్తే స్తంభాలను చూస్తే మాత్రం అసలు మతి పోయింది. ఎందుకంటే ఆ స్తంభాలు ఒక్క స్తంభం పైననే ఎన్నో మూలలు, ఆ ప్రతి ఒక్క మూలకి స్తంభం పొడవున శిల్పం. అసలు అది ఎట్లా చెక్కిండ్రు చూడండి. పైన పద్మమాకృతి, ప్రతి స్తంభము పైన కింద పద్మమాకృతి, ఆ పద్మమాకృతిలే ఉన్నాయి. ఇక పక్కన నందీశ్వరుని విగ్రహం ఉంది. ఆ నందీశ్వరుడు ఎలా ఉన్నాడంటే పెద్దగా ఉన్నాడు. నిజంగా అక్కడ వచ్చి కూర్చున్నాడేమో నంది అన్నట్టుగానే ఉంది. అందుకనే కాబోలు ఇంత పెద్ద నంది ఉండడం వల్ల నందికంది అని పేరు వచ్చిందేమో మరి. ఆ నందికి చూస్తే ఆ మెడలో వేసిన గంటలు, తాళ్ళు, ఆ తాళ్లతో వేసిన ముడిని కూడా రాతితో ఎట్లా చెక్కిండొచ్చు వాళ్ళు. అప్పుడు ఎంత కష్టపడ్డారు, అసలు ఎట్లా చెక్కిండ్రు. అదని టచ్ చేసి చూస్తుంటే ఎంత అది అనుభూతి చాలా చెప్పలేనిది అసలు. ప్రతి మూలలో ఒక విగ్రహం, ఆ రాయి ఏడ కూడా ఖాళీ లేదు. ఇంకా స్తంభం పైన మెడలో దండలు వేసుకున్నట్టు, నాట్యం చేసినట్టు, రకరకాల భంగిమలు, యుద్ధం చేస్తున్నట్టు, అన్ని దేవతా విగ్రహాలు ఇలా మూల పైననే ఆ విగ్రహం ఎట్లా ఎక్కారు చూడండి. మూల లోపల శిల్పం, మూల లోపల శిల్పం, పైన కూడా శిల్పాలే ప్రతి ఒక్కటి. అక్కడ చూడండి, అక్కడ ఆ విగ్రహాలు చూడండి చుట్టూ మాల వేసినట్టు. ఎంత అసలు ఎట్లా ఎక్కిండ్రు కావచ్చు ఇది. మనం ఈ రోజులో టెక్నాలజీ అంటున్నాం కానీ ఆ రోజులల్లా ఏ టెక్నాలజీ ఉపయోగించి చెక్కిండ్రో మరి. ఇవన్నీ ఇంత సన్నగా చెక్కడానికి ఎలాంటి పనిముట్లు వాడినరు, అసలు ఎంత షార్ప్గా ఇంత కరెక్ట్గా ఎట్లా తీసుకొచ్చిర్రు. నిజంగా నమ్మలేనటువంటి ఆశ్చర్యానికి అయితే లోనైపోయినా. అక్కడ పెద్ద గణపతి విగ్రహం ఉంది. ఇక్కడ ప్రతిరోజు పూజలు చేస్తారు కాబోలు. ఆ గణపతి విగ్రహం పక్కన శిల్పాలు కూడా ఉన్నాయి. ఆ పక్కనే
పెద్ద ద్వారపాలకుని విగ్రహం అయితే ఉంది. అక్కడ ఇక్కడ 2 ద్వారాలకు ఉన్నది జయ విజయులు అనుకుంటా. ఆ గర్భగుడికి ముందట తోరణం ముందట కూడా అక్కడ చేతిలో కర్ర పట్టుకొని కాపలా కాస్తున్నట్టుగా ఉన్నాయి ఆ శిల్పాలు. పైన చూడండి, పైన కూడా రకరకాల శిల్పాలు. ఇంకా ఫోన్ బాగలేక సరిగా నేను వీడియో కూడా తీయలేకపోయినా, సరే ఉన్న దాంట్లోనే ఇక బంధిద్దామని చెప్పేసి ఉన్న కాడికైతే తీసిన. తాళం వేసింది ఉంది గుడికి, గర్భగుడికి. ఎందుకంటే మేము 12 అట్లా పోయినాం, 12 గంటలకు అట్లా పోయినాం. సో బంద్ అయింది. లోపల శివయ్య విగ్రహం ముందట ఒక స్ఫటికలింగం కూడా పెట్టిండ్రు. అదైతే తెల్లగా మెరుస్తుంది స్ఫటికలింగము. ఇక ఆ పక్కన నుంచి ఇంకో ద్వారపాలకుని విగ్రహం కూడా ఉంది. పక్కనే స్తంభము. ఆ స్తంభం పైన కూడా చూడండి రకరకాల విగ్రహాలు. అసలు ఎన్ని దేవతా విగ్రహాలు ఉన్నాయో, ఏముందో ఆ చరిత్ర. ఒక్కొక్క స్తంభానికి ఒక్కొక్క చరిత్ర ఉండొచ్చు కాబోలు. ప్రతి మూల అంటే ఒక్క స్తంభము అంటే 1000 స్తంభాలను గిట వాళ్ళు లెక్క వేసుకొని చేసిరా. ప్రతి స్తంభంలో మూలలు ఎందుకు వచ్చినాయి, అన్ని మూలలు ఎందుకు వచ్చినాయి, మళ్ళీ పద్మం ఆకృతి ఎలా వచ్చింది. ఆ గర్భగుడి బయట కూడా మొత్తము కోణాలే ఉన్నాయి. ఆ పద్మం యొక్క రేకులు ఎలా ఉంటాయో కింద అలాంటి రేకులాగానే ఉన్నాయి. పైన కూడా చక్రం మనకు పద్మం లాగానే అనిపిస్తుంది. ఈ నిర్మాణాలను చూస్తే ఆశ్చర్యము, ఒక పక్క ఆనందం కూడా కలిగింది. ఇలాంటివి కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. మనం ఎక్కడో దూరం పోయి చూస్తాం, ఎంత బాగున్నాయి నోరు తెరుస్తాం, కానీ మన పక్కన ఉన్న దాన్ని గుర్తించలేకపోతున్నామేమో. ప్రభుత్వం మంచిగా పట్టించుకొని ఈ గుడిని డెవలప్ చేస్తే మంచి పర్యాటక కేంద్రంగా కూడా ఇది అవుతుంది. అక్కడ కొన్ని ఫోటోలు దిగి ఇక అక్కడి నుంచి వచ్చేసిన. మళ్ళీ ఒక రోజు పోయి చూడాలి. మరి వీడియో ఎలా ఉందో కామెంట్లో చెప్పండి.